ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 16వ సర్గ. ఎదురుగా ఉన్న సీతని మనస్సులో నిలిచిన రాముణ్ణి కలిపి చూస్తుంటే హనుమంతుడికి దుఃఖం తన్నుకొచ్చింది. లోకమంతా పూజించే ఆ దంపతులు అనుభవిస్తున్న కష్టాలు తలుచుకుంటే కళ్లలో నీళ్లు తిరిగాయి. లక్ష్మణుడు పెద్దల పట్ల వినయం భక్తి ఉన్న మహావీరుడు. అంతటి వీరుడు నిత్యం పూజించే సీతకు కూడా ఇంత దుఃఖం కలిగిందంటే కాలో హి దురతిక్రమః, కాలగతిని ఎవరూ దాటలేరు కదా. రామస్య వ్యవసాయజ్ఞ లక్ష్మణస్య చ ధీమతః, రామలక్ష్మణులు ఏ పనిని తలపెట్టినా సాధించకుండా వదలరనే నమ్మకంతో ఉంది కనుకనే నాత్యర్థం క్షుభ్యతే దేవి, ఈ సీతాదేవి మరీ ప్రాణహాని కలిగేంతగా క్షోభించకుండా ఉంది. ఈమె ప్రాణాలు నిలబెట్టుకుని మంచి పని చేసింది. ఈ సీతారాములు ఎటువంటి దంపతులు! తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తంచేయమసితే క్షణ. శీలంలోనూ వయస్సులోనూ ప్రవర్తనలోనూ వంశంలోనూ రూపురేఖా విలాసాలలోనూ సీతారాములు ఒకరికొకరు సరిపోతారు. ఈ లోకంలో రాముడికి భార్యగా ఉండదగిన స్త్రీ సీత ఒక్కర్తే. అలాగే సీతకు భర్తగా ఉండదగిన వాడు రాముడొక్కడే. ఆహా, ఈ సీత కోసమే గదా రాముడు విరాధుడిని, రావణుడితో సమానమైన పరాక్రమవంతుడు కబంధుడిని, మహాబలశాలి వాలిని వధించాడు. ఈమె కోసమే కదా జనస్థానంలో ఒక్కడు 14,000 మంది క్రూర రాక్షసులను సంహరించాడు. ఈమె కోసమే గదా తిరుగులేని మహావీరులు ఖరదూషణ త్రిశిరస్సులను యుద్ధంలో కడతీర్చాడు. ఈమె కోసమే గదా సుగ్రీవుడికి దుర్లభము లోకవిఖ్యాతము అయిన వానర రాజ్యలక్ష్మిని ధారపోశాడు. ఈమె కోసమే కదా నేను నదీపతి అయిన సముద్రాన్ని లంఘించి ఈ లంకకు వచ్చాను, ఈ నగరమంతా వెదికాను. ఇంతవరకు ఒక్క స్త్రీ కోసం ఇన్ని దుష్కర కార్యాలు చెయ్యాలా అనుకున్నాం. ఈమెను చూస్తుంటే ఇంత ప్రయత్నము ఈమె కోసం చేయదగిందే అనిపిస్తోంది. యది రామ సముద్రాంతాం మేదినీం పరివర్తయేత్ అస్యాః కృతే జగచ్చాపి యుక్తమిత్యేవ మే మతిః. ఈమె కోసం సముద్ర పర్యంతం ఉన్న భూమినే కాదు, లోకమంతటినీ రాముడు తలక్రిందులు చేసినా అదేమీ పెద్ద విశేషం కాదు, తగిన పనే అనుకుంటాను. అనుమానం లేదు, ఈమె సీత. జనక మహారాజు నాగలిపట్టి యజ్ఞస్థలిని దున్నుతుంటే భూమిని చీల్చుకువచ్చిన అయోనిజ సీత ఈమె. పరాక్రమవంతుడు పూజ్యుడు అయిన దశరథ మహారాజు పెద్ద కోడలు ఈమె. త్రిలోక సామ్రాజ్యం గొప్పదా, సీత గొప్పదా అంటే త్రిలోక సామ్రాజ్యలక్ష్మి సీతాయా నాప్నుయాత్ కలాం. ఈ సీతా మహాలక్ష్మిలో 16వ వంతు కూడా చాలదు. భర్త మీదున్న ప్రేమాతిశయం వల్ల రాజ్యాన్ని అంతఃపుర భోగాలను తృణప్రాయంగా వదిలి కందమూలాలు తింటూ కాలినడకన కారడవుల్లో తిరుగుతూ దుస్సాధ్యమైన వనవాసం చేసిన మహాపతివ్రత ఈమె. భూదేవికున్నంత ఓర్పుగల ఇంతటి సాధ్వి ఈనాడు రాక్షస స్త్రీలకు వశమైంది కదా. రామలక్ష్మణుల రక్షణలో ఆనందంగా ఉండే ఈ పతివ్రతను చెట్టు మొదట్లో కూర్చోబెట్టి రాక్షస స్త్రీలు కాపలా కాస్తున్నారు కదా. ఈమె ఇంకా ప్రాణాలతో ఉందంటే అందుకు కారణం ఎప్పటికైనా రాముణ్ణి తిరిగి కలవగలదనే ఆశ మాత్రమే. ఈమె భోగభాగ్యాలు కోరడం లేదు, సిరి సంపదలు ఆశించడం లేదు, కేవలం రామ సమాగమ కాంక్షతో ప్రాణాలు నిలబెట్టుకుంటోంది. ఈమె ముఖ కవళికలు చూస్తూ ఉంటే నైషా పశ్యతి రాక్షస్యో, చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలను చూడడం లేదని, నేమాన్ పుష్పఫలద్రుమాన్, ఫలపుష్పాలతో నిండిన చుట్టూ ఉన్న ఈ అందమైన వృక్షాలను కూడా చూడడం లేదని, ఏకస్థ హృదయానూనం రామమేవానుపశ్యతి, కేవలం రాముడి మీదనే మనస్సు నిలిపి ఆయననే ధ్యానం చేస్తోందని, ఆమెకు రాముడొక్కడే కనబడుతున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. ఆహా, ఈమె ఎంతటి సాధ్వీ శిరోమణి! ఎన్ని ఆభరణాలున్నా ఏమి లేకపోయినా స్త్రీకి భర్తను మించిన మరొక ఆభరణం లేదు. సర్వశ్రేష్టమైన ఆ ఆభరణం తన వద్ద లేకపోవటం వల్ల ఈమె పూర్తిగా శోభించడం లేదు. వ్యసన పరంపరయా నిపీడ్యమానా, ఒకదాని తరువాత మరొకటిగా వచ్చి మీద పడుతున్న కష్టాలతో ఈమె మంచు దెబ్బ తిని అందం తగ్గిన పద్మలతల
సహచరరహితేవ చక్రవాకి, మగపక్షి పక్కనలేని చక్రవాకిల ఎంత దైన్యాన్ని అనుభవిస్తోందో కదా. తుమ్మెద రెక్కల వంటి నల్లని కేశాంతాలు, పద్మపత్రాల వంటి కళ్ళు, చక్రవర్తికి పట్టమహిషి కావడానికి ఉండవలసిన సమస్త శుభలక్షణాలు ఉన్న ఈమె నేడు అనుభవిస్తున్న దురవస్థ చూస్తుంటే ఏమీ సంబంధం లేనివాడిని నాకే మనస్సు ఇంత బాధపడుతోంది. ఈమెను తలుచుకొని రాముడు ఎంత క్షోభిస్తున్నాడో కదా. ఏమైనా ఈమె వియోగాన్ని తట్టుకొని కూడా జీవిస్తున్నాడంటే దుష్కరం కురుతే రామః, రాముడు చెయ్యలేని పని చేస్తున్నాడు. ఇలా అనేక విధాలుగా ఆలోచించగా హనుమంతుడికి ఆమె సీతే అని పూర్తిగా నమ్మకం కలిగింది. స్వస్తి.